బిగ్ బాస్ ప్రోమో 1 అయితే వచ్చింది. అసలు నిన్నటి వరకు యస్మి దారుణం అనుకున్నాను. బట్ యస్మి కంటే ప్రేరణ వేరే లెవెల్ భయ్య. అసలు ప్రోమోలో చూపించారు మణికంఠకి దోశ వేయడం ఎలా పెట్టి ఎలా అన్నది కదా, దానికి విష్ణుప్రియ ఫీల్ అయ్యి ఎవరిదైనా అన్నమే కదా అలా అనొచ్చా అని చెప్పి ఏడ్చింది. తర్వాత మణికంఠ దాన్ని డిఫెండ్ చేసుకుని వెళ్ళి మాట్లాడితే సరే పో అని చెప్పి చాలా గేర్గా అయితే మాట్లాడింది. బట్ చాలా వరకు అందరూ యస్మియే దారుణం అనుకుంటున్నారు, కానీ యస్మి కన్నా ప్రేరణ మహాదారుణం. అండ్ యస్మి నిఖిల్ యస్మి ఆర్గ్యుమెంట్ చేస్తుంది, చాలా గట్టిగా వస్తుంది, గట్టిగా మాట్లాడుద్ది. గట్టిగా చెప్పాలంటే సీల్ అంటారు, సో ఆ టైపు. బట్ ప్రేరణ మాత్రం గుంట నక్క లాంటిది, చాలా దారుణంగా అసలు మా మణికంఠనైతే దారుణంగా ఆడుకుంటుంది. అసలు ప్రోమోలో నిఖిల్ యస్మి అక్కడ సంచాలకుగా చేసిన సోనియాని తిట్టింది. సోనియా సంచాలకుగా ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందా? నా వరకు అయితే సంచాలక్ బాగానే చేసింది, ఎందుకంటే తను చెప్పింది బయటకు వస్తే అవుట్ అని. బట్ ఏం చేసుకుంటే చేసుకొని మనోడు బయటకు వచ్చాడు. సో ఇద్దరు వైపులు తప్పు ఉంది, సోనియా వాళ్ళ క్లాన్ తప్పు ఉంది, ఇక్కడ వీళ్ళ క్లాన్ తప్పు ఉంది. బట్ మే తరగతి చెప్పింది ఫాలో అవ్వలేదు కాబట్టి తనైతే డిస్క్వాలిఫై చేసి వీళ్ళ నిఖిల్ వాళ్ళ క్లాన్ అయితే విన్ చేసింది. అందులో షూర్ బాగానే ఉంది. సంచాలకుగా ఆపోజిట్ టీం వాళ్ళకి నచ్చకపోవచ్చు, అది వేరే విషయం. అండ్ అది పక్కన పెడితే మోర్ అవర్ యస్మి నిఖిల్తో మాట్లాడిన తీరు అది కూడా గట్టిగా అరిచింది, మాట్లాడింది. అండ్ ప్రేరణ చేసింది అయితే మహా దారుణం. మీరు ఏమనుకుంటున్నారు అసలు? అంటే మీకు యస్మి ప్రేరణ కొంతమంది వాళ్ళకి నచ్చుంటారు కదా, సో నాకు నచ్చాలి మీకు నచ్చాలి సేమ్ రూల్ ఉండదు కదా. నాకు వీళ్ళని నచ్చచ్చు, మీకు వీళ్ళని నచ్చచ్చు. బట్ నాకు నిన్నటి ఎపిసోడ్లో అయితే కొంచెం సోనియా చాలా సాఫ్ట్గా డీల్ చేసింది. అంటే అక్కడ సంచాలక్ కాబట్టి చాలా సాఫ్ట్గా డీల్ చేసింది. మహారాణిలాగా అని చెప్పి యస్మి మాట తిరగేసిన తనేం మాట్లాడకుండా సైలెంట్గానే ఉంది. సో దీనికి జవాబు నాకు సార్ ఎపిసోడ్ అప్పుడు ఇస్తుందో లేకపోతే నెక్స్ట్ వీక్ నామినేషన్స్ అప్పుడు ఇస్తుందో చూడాలి. సో ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.